హే స్వాగతం జంగిల్ హాట్ పాడ్కాస్ట్ కి. అరే ఇవాళ స్పెషల్ ఎపిసోడ్ ఐ బొమ్మ రావి గురించే. ఈ మధ్య సోషల్ మీడియాలో రవి గారి గురించి బుర్రలో పుట్టిన మీమ్స్ ఏమేమో మాల్లికా అరజీలో ఏమున్నట్టే ట్రెండ్ అవుతున్నాయి. ఫ్యాన్ ఫాలోయింగ్ చూడలే. నేను కుక్క కాని అంత ఫాలోవర్స్ నాకుంటేనే పోతా. అదేనండి. ఐబొమ్మ రావి అంటారా? ఇంట్లో వెలుగు ఆర్పినా ట్రెండింగ్ లిస్ట్ లో పేరు వెలిగిపోతుంది. నీకు తెలుసా రవి అన్న డైలాగ్ సినిమా డౌన్లోడ్ చేసేవాళ్ళు కాదు, డౌన్లోడ్ చేయించే వాళ్ళని మేము ఓడిపోయింది. అయ్యా ట్రెండింగ్ గ్రాఫ్ ఇది. రవి పీక్ లో ఉన్నాడు, అస్సలు పడటం లేదు. నేను కొరువి మీద నుండి దిగినా నా వీధిలో 4 పిల్లలు తప్ప ఎవ్వరూ గుర్తుపట్టరు. రవికి టైప్ చేస్తే గూగుల్లే గిరికీలు కొడుతోంది. కామెంట్స్ చూసా? ఒకడు రాశాడు, ఐబొమ్మ రవి యూనివర్స్ క్రియేట్ చేయాలి అని. అదేనంటే రవి 1, రవి 2, రవి 3 మొత్తం మల్టీవర్స్ రావివర్స్. నేను వింటున్నా కదా. కొందరు కొత్త సినిమా రాకపోయినా రవి ట్రెండ్ పడిపోతుందా అని టెన్షన్ పడుతున్నారు. బ్రేకింగ్ న్యూస్, రవి గారి వైఫై పెన్ డ్రైవ్ బాగా పనిచేస్తోంది, అందుకే ట్రెండ్ బాగుంది. అబ్బో, వైఫై పెన్ డ్రైవ్ అంటే కొత్త టెక్నాలజీనా లేక నీ కల్పనా శక్తి బలంగా ఉందా? సరే బాస్, రవి ట్రెండ్ గానిచ్చిన మా పోడ్కాస్ట్ సబ్స్క్రైబ్ చేస్తే చాలు. అంతేరా బాబు. మంకీ అండ్ డాగ్ పాడ్కాస్ట్ మళ్ళీ వస్తాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్, లేకపోతే మంకీ అరటి పండ్లు దొంగిలిస్తుంది.